హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శారద, నెల్లూరు విలేజ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు మన నెల్లూరు విలేజ్ వ్లాగ్స్లో ఒక రెండు స్పెషల్ ఐటమ్స్ స్వీట్స్ అన్నమాట. సో నేను ప్రతిరోజు ఇంట్లో చేసుకునే స్వీట్ ఐటెం మీకు చూపిస్తున్నాను. సో ఇది చాలా ఒంటికి బలం అండి, అందుకనే చూపిస్తున్నాను చూడండి. సో రాగి పిండి అయితే తీసుకొని ఒక బౌల్లో దంచిన బెల్లము వేసుకొని బాగా మెత్తగా పిసికేసి, సో ఇది మీ పిల్లలకి ఇంట్లో బయట స్నాక్స్ కొనకుండా రోజు ఇంట్లో చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా బలంగా హెల్తీగా ఉంటారు. సో చూస్తున్నాండి. సో అది నువ్వులు ఆరబెట్టాను అన్నమాట. కడిగి ఏమంటారు, నాకు సరే గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్. కడిగి రాళ్ళన్నీ తీసేస్తాం కదా, అలాగన్నమాట. చేత్తో అలా చేసి అన్నీ ఆరబోసేసాను. సో దాంతో అవి వేయించేసి పెనం మీద వేసి వేయించేసి నువ్వులు, సో నువ్వుల్ని మిక్సీలో వేసి మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసి తర్వాత బెల్లం వేసి, సో మీకు ఇష్టం ఉంటే యాలక్కాయ కూడా 1-2 వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. సో నువ్వులతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే నువ్వులు తిమ్మిర అంటాము. నువ్వులతో పౌడర్ చాలా బాగుంటుంది. కొంతమంది నువ్వులు లడ్డు అని అంటారు. సో మేమైతే నువ్వులు తిమ్మిర అంటాము. చాలా హెల్తీగా అండి, ఆడపిల్లలకి ముఖ్యంగా నడుము, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరికి బలం కావాలి కదండి. సో ఇంట్లోనే ఇలాగ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే వాటర్ పోసానండి. వాటర్ పోసిన తర్వాత చూడండి, ఒక చపాతీ ముద్దలాగా చేశాను. కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం వడపిండి మాదిరిగా చూడండి. టేస్ట్ కూడా బాగుంది. బెల్లం కలిపిన తర్వాత బెల్లం సరిపోయిందా లేదని టేస్ట్ చూశాను అన్నమాట. సో చూడండి, ఆయిల్ పూసాను కదా దోస పెనం, అందుకనేసి ఇప్పుడు నేను చేతిలో ఒక వడలాగా చేసి దోస పెనం మీద అంతా వేసేస్తాను అన్నమాట. చూడండి, నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను ఫ్రెండ్స్, అందుకనేసి కొంచెం కష్టంగా చూపిస్తున్నాను. మీరైతే రౌండ్గా నీట్గా చేసుకోండి. రెండు చేతులు ఉపయోగించి నీట్గా చేసుకోండి. సో నేను సరిగా చేయలేదు. సో ఇవి ఎలా చేసినా టేస్ట్ అయితే బాగుంటాయి. సో మీరు ఆయిల్ అప్లై చేసుకొని కూడా మీరు రౌండ్గా చేసుకొని అలా దోస పెనం మీద అన్నీ పెట్టేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్కరికి ఈ రాగి పిండి అనేది ప్రతి ఒక్కరు యూస్ చేసుకోవాలి. రాగి పిండి నువ్వులు అనేది, ఎందుకంటే రాగి పిండిలో ఐరన్ ఉంటుందండి. ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి. సో నువ్వుల్లో కూడా మంచి శక్తి ఉంటుందన్నమాట, కాల్షియం. సో ఇవి 2 స్నాక్స్ మాత్రమే ఇంట్లో ఎప్పుడు డైలీగా ప్రతి ఒక్కరు చేసుకొని ఇంట్లో ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకోండి. రోజు కొంచెం నువ్వులు తిమ్మిరైతే రోజు ఒక 4 స్పూన్లు తినండి. సో ఇవి రాగి అచ్చులైతే రోజు ఒక 2 తినండి. మీరు ఎప్పుడు బలంగా ఉంటారు. సో నేను ఇంకొకటి కూడా లైన్ డేట్స్ కూడా తింటామండి. డేట్స్ తెలుసు కదా, ఖర్జూరాలు కూడా తినచ్చు, బాదం పప్పులు కూడా తినచ్చు. సో ఇవన్నీ ఇంట్లో మా వారికి నేను చేసి పెడతానండి. హ్యాపీగా తింటారు ఆయన. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, అలా నీట్గా అన్నీ కాల్ చేసుకొని అలా అద్దె పెట్టేసుకుంటున్నాను. పెనుమంతా పెట్టేసుకోండి. చూడండి, ఆయిల్ కూడా పక్కనే పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇవి ఆరిన తర్వాత నేను నువ్వులు ఆరిన తర్వాత బాండల్లో వేపేసి చక్కగా మిక్సీలో పౌడర్ వేస్తాను అన్నమాట. తర్వాత బెల్లం వేసి కూడా పౌడర్ చేస్తా. చూడండి, ఇలా పెట్టేసాను కదా ఫ్రెండ్స్. ఇలా పెట్టిన తర్వాత సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి నీట్గా రెండు వైపులా కాల్చేసుకుంటాం. సో ఇవి లేవలేదంటే ఇంకొక స్పూన్ కూడా తీసుకోండి. 2 స్పూన్లతో
2 గరిటెలు తీసుకొని చక్కగా లేపేసుకోండి. అప్పుడైతే ఇంకా ఈజీగా లేపొచ్చు అన్నమాట. సో చక్కగా మరి మాడనివ్వకుండా. చూసారు కదా రాగి అచ్చులు నువ్వుల తిమ్మిర ఎలా చేయాలో. సో ఇది పులిహోర అండి. సో నేను ఈరోజు బుధవారం చేశానన్నమాట. సో ఇది నేను 5 నిమిషాల్లో చిటికలో చేసేస్తాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీకు పూర్తి వీడియో కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతి వంట నేను ఎంత టేస్ట్గా చేస్తానో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.